హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఈరోజైతే గణేష్ నిమజ్జనం రోజండి ఇది. మార్నింగే స్వామివారి మీద చక్కగా సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో చూసారండి? అంతా ఇదంతా నేను మార్నింగు 3:30కు అలా లేచి చక్కగా పనులైతే చేసుకుంటున్నానండి. 3:30 అయిందండి లేచేటప్పటికి 3:30కి ఆ పనులన్నీ చేసుకుంటున్నానండి. చక్కగా ఇదంతా పొద్దున షూట్ చేశాడండి మా వోడు. ఎందుకంటే రాత్రి పూట వేస్తున్నావు కదమ్మా నువ్వు గణేష్ నిమజ్జనం రోజైనా చాలా అందంగా ఉండని వాకిలిని అనని చెప్పి చేశాడండి. అంతా మంచిగా పొద్దున తీశాడండి ఇదంతా. వీడియో మంచిగా రావాలమ్మా పొద్దున చేద్దాము అని చెప్పి చేశాడండి. నేను మాత్రం నైటే వేసేసానండి. ఇవన్నీ 3:30 తర్వాత చక్కగా నేను ముగ్గులన్నీ వేసుకొని, గడపలు పుదిచ్చుకొని, అలంకరించుకున్న తర్వాత ఎంత అందంగా ఉందో చూడండి స్వామివారి ముందు. ఎంత బాగా ఉంది. ఈరోజు నిమజ్జనానికి వెళ్తాడు కదండీ స్వామి. అందుకనే ఇవన్నీ అయితే చేస్తున్నా అండి. ఇంట్లో అయితే చాలా పనులున్నాయండి నాకు. చాలా పనులున్నాయి. ఇంకా ఎన్నెన్నో పనులున్నాయండి. లోపలికెళ్తే మాత్రం ఇంకా చూడండి అమ్మవారినైతే మందిరంలో పూజ చేసుకున్నానండి. మందిరంలో ఫస్టు పూజ నేను మందిరంలోనే చేస్తానండి. ఆ రోజు మంచిగా అలంకరించుకొని అమ్మవారికి నేను ఇలా ఆ రోజు శుక్రవారం కదండీ మనకి. అమ్మవారికే పూజ చేశానండి. అమ్మవారి పూజ చేసుకొని చక్కగా కొబ్బరికాయలు కొట్టేసానండి. సంతోషంగా స్వామివారు వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి తొందరగా అనని చెప్పి దండం పెట్టుకున్నానండి. ఇలా అయితే నేను పూజనైతే చేసుకున్నానండి ప్రశాంతంగా. ఇలా దీపాల కాంతుల్లో అమ్మవారు ఎంత కళకళలాడుతుందో చూడండి. ఈ వీడియోలన్నీ మీకు నేను సోమవారం పెడతానండి. అప్పుడు పెట్టానండి నేను. సోమవారం రోజు నిన్న పెట్టానండి. ఈ వీడియో మాత్రం నేను మంగళవారం చెప్తున్నానండి ఈరోజు. కాకపోతే నాకు వీలు కుదరలేదండి. అందుకే ఈ వీడియో లేట్‌గా ఉందండి ఇది. శుక్రవారం నుంచి సోమవారం వరకు ఏమైతే చేసుకున్నామో అన్నీ ఉంటాయండి ఇందులో. ఇలా మోదకులు చేశానండి. ఒక 5 చేసి స్వామివారి లడ్డూ చేతిలోంచి తీసుకొని ఆ మోదకు పెట్టాను కదండీ అలాగా. కింద పడిపోతున్నట్టే కనపడుతుంది కదండీ! అక్కడిదాకా తీసుకెళ్ళేదాకా బండి మీద ఎక్కడా అది కదలలేదంటండి. అది అలాగే ఉందంట. మా వోడైతే విచిత్రంగా చెప్తున్నాడు. ఇలాగ స్వామివారికి ఇలా చక్కగా మంగళహారతిచ్చి మంచి దండను అల్లి తీసుకొచ్చి ఎరుపు మాలండి, పసుపు పూలతో ఎంత చక్కగా మాల వేసిన తర్వాత ఎంత అందం వచ్చిందండి. నిండుగా ఉన్నాడండి. మా అబ్బాయేమో కీర దోసకాయ మాల వేస్తాను మమ్మీ, వేస్తానంటే వేస్తాను నేను అనని చెప్పి వాడు ఒక్కటే జిద్దు పడుతున్నాడండి. ఎందుకురా నువ్వెక్కడ చూసావంటే, లేదమ్మా గజానన తింటాడటమ్మా, వినాయకుడు తింటాడంట, ఇష్టమంట అనని చెప్పి అది కూడా వేశాడండి నిజంగా. చూడండి ఆ మాల వేసి మొత్తం మూసేసావు కదరా! అంటే లేదమ్మా మంచిగా కనపడుతుంది అనని చెప్తే, ఇంకా పిల్లల ఇష్టాన్ని మనం ఏం కాదనలేమండి. పిల్లలు వాళ్ళు. ఇంకా వాళ్ళకిష్టం. మా ఇద్దరు పిల్లలు ఇష్టంగానే ఎంత చక్కగా వినాయకుడిని పెట్టుకుంటారండి. నా పిల్లలైతే ఎంత అలంకరణ ఉంటదండి. మా పాప ఉంటే ఇంకా మస్తు జోష్‌లో ఉంటారండి ఇద్దరు. ఇద్దరు కూడా నేను పూజ చేస్తాను, అన్ని ప్రసాదాలు వండుతానండి. నవరాత్రులు కూడా మా పిల్లలు సంతోషంగా చేసుకుంటారండి. ఈ పూజనైతే చాలా చేసుకుంటారు. మా పాపే ఎత్తుకుంటదండి. నెత్తిన ఎత్తుకొని కిందికి తీసుకెళ్తదండి. పెద్దదైనా, చిన్నదైనా ఎలాంటి విగ్రహమైనా మా పాపే తీయాలండి. అలా వాళ్ళ నాన్నగారు కొంచెం చెయ్యేస్తారండి. వాళ్ళ డ్యాడీ చెయ్యంగానే తను ఇంకా ఎత్తుకుంటదండి. నెత్తికే ఎత్తుకుంటదండి మా పాపైతే. మెల్లిగా మెట్ల నుంచి వాళ్ళ డ్యాడీ ఒక చేత్తో అలానే ఇంకో చెయ్యి పట్టుకుంటాడండి. మెల్లిగా దిగు, మెల్లిగా దిగు అనుకుంటూ మెట్లు దింపేవాళ్ళండి. అది గుర్తొస్తుంది. ఈసారి మాత్రం మా ఆయన కాస్త చేయి పెట్టి తర్వాత "నువ్వు తీయమ్మా" అనంటే నేను తీస్తున్నానండి. స్వామివారిని ఎత్తుకుంటున్నాను. కొంచెం బరువే ఉన్నారండి. ఇల్లంతా చూపెట్టాలని తీసుకెళ్తున్నా అండి. ఇల్లంతా చూపెట్టాలంటండి ఒకసారి వినాయకుడిని. "అమ్మ పైకెత్తుకో, పైకెత్తుకో" అంటున్నారండి. నాకేమో బరువుతోటి భయమేస్తుందండి. జై బోలో గణేష్ మహారాజ్‌కి అని చెప్తున్నానండి అక్కడ. చూడండి స్వామివారు నిమజ్జనానికి వెళ్ళిపోయారండి. నిజంగా 9 రోజులైతే ఇంట్లో నిండుగా ఉండిందండి. చూడండి ఆ లడ్డూ ఎక్కడన్నా కదులుతుందా అండి? మోదకెక్కడా కదలట్లేదు. అది ఎలా పెట్టామో నిజంగా అలాగే ఉందండి. చేతిలో కూడా సరిగ్గా ఆగలేదండి అది. వంకర వంకరగా ఉంది. అయినా కూడా ఎక్కడా కూడా పడిపోలేదండి అదైతే. ఇంకా వాళ్ళక్కడ తీసుకొని తినేసారంటండి. మన వినాయకుడు అందరికీ నచ్చాడండి. అందరూ ఫోటోస్ దిగారంటండి. ఆ తర్వాత ఇంకా నిమజ్జనానికెళ్ళినప్పుడు పోలీస్ అన్నయ్యలు కూడా చక్కగా ఉంది విగ్రహం అని చెప్పి ఫోటోలు దిగారండి. పోలీస్ అన్నయ్యలు కూడా మన విగ్రహంతో. అలా వినాయకుడు అందరికీ నచ్చాడండి. మన వినాయకుడైతే మాత్రం అందరికీ నచ్చాడండి. ఇలా నిమజ్జనానికి కాజీపేటకి వెళ్ళాడండి మా బాబు. అక్కడ నిమజ్జనం చేశారు. అక్కడైతే బావుందంటండి.
మెల్లిగా నిమజ్జనం చేసుకుంటున్నారు. చూడండి పోలీస్ అన్నయ్యలు నిలబడ్డారు. చక్కగా ఫోటోలు దిగారండి. మన వినాయకుడు నచ్చాడండి. వాళ్ళకి కూడా నచ్చాడండి. థాంక్ యూ పోలీస్ అన్నయ్యలు. థాంక్ యూ. చూడండి ఎలా ఎళ్తున్నారో అందరూ. ఈరోజండి మండే రోజు ఇది. ఇంకా సాటర్‌డే వ్లాగ్ పెట్టలేదండి మీకు. సండే వ్లాగు ఈరోజు పెట్టలేదండి. మండే రోజు మాత్రం మొత్తం క్లీన్ చేసుకునే వ్లాగ్ అండి ఇది. అంతా క్లీన్ చేసుకుంటున్నాము. చూడండి. ఆ రోజు మనకి గ్రహణం వచ్చింది కండి సండే రోజు. ఇంక గ్రహణం రోజు అయిపోయిన తర్వాత ఇవన్నీ శుభ్రం చేసుకుంటున్నానండి. పొద్దున్నే లేచి ఇల్లు, వాకిలి అంతా క్లియర్ చేశానండి. ఇలా అయితే చక్కగా తోముకుంటున్నానండి. అయన్నీ వస్తువులన్నీ పూజా వస్తువులన్నీ తోముతాను కదండీ! అందులో బేషన్ వేసేస్తాను. సింక్ అంతా శుభ్రం చేసుకుంటానండి. నేనెప్పుడు శుభ్రంగానే ఉంచుకుంటానండి. మొత్తం సబ్బుతో మళ్ళీ ఇంకోసారి చక్కగా క్లీన్ చేసేసానండి. చేసేసి ఆ బేషన్ అందులోనే ఉంటదండి. ఇంక నేను చేత్తో పట్టుకొని కడిగేస్తానండి. కిందికి మాత్రం విగ్రహాలు మాత్రం కింద పడనియను. పక్కనే తోముకుంటాను చేత్తోనే. కావాలంటే నల్ల నీళ్ళ కింద పెడతానేమో కానీ అస్సలు కింద పెట్టనండి విగ్రహాలైతే. ఇప్పుడు ఈ పక్కకు తెచ్చి అంతా క్లీన్ చేసుకుంటానండి. అలా నేను శుభ్రంగా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలనని చెప్పి మొత్తం అంటే కొన్ని తోమినయి కూడా ఉన్నాయండి. అన్నీ చాలా ఉంటాయండి నా దగ్గర. అన్నీ తోమేస్తానండి. ఎప్పుడు ఏ దీపం పెడతానో తెలీదు. అందుకనే పెడుతూనే ఉంటాను నేను కాబట్టి, ఇంకా దీపాలు పెట్టుకునే టైంకి మనకి ఆ టైంకి తోముకొని సరిగ్గా చక్కగా మనము ఎంత బాగా దాన్ని తోముకొని మనం తూడ్చుకుంటే మరకలుండవండి. ఒకటి మరకలుండవు. మరకలుండకుండా ఉండాలంటే చక్కగా శుభ్రంగా రుద్దేసి ఇంకేం లేదండి. క్లాత్ పెట్టి గట్టిగా కాటన్ క్లాత్ పెట్టి తుడిచేయాలి. తుడిచేస్తే మరకలుండవు. ఇవన్నీ కవర్‌లో పెట్టి ఏదైనా డబ్బాలో దాచుకుంటే మాత్రం చక్కగా పనిచేస్తాయండి. వాటి వల్ల అగో అన్నీ కట్టయ్యాయండి చేతికి. కట్టయ్యాయండి. ఆ మనీ ప్లాంట్ తోటి కొంచెం ఆ మనీ ప్లాంట్ వచ్చిన తర్వాత నాకు కొంచెం తగ్గిందండి పని. ఆ మనీ ప్లాంట్ ఒకటి తీసుకున్నాడండి మా వోడు లిక్విడు. ఆ లిక్విడ్ కాస్త సబీనా వేస్తానండి. 2 కలిపేస్తే ఇంకా తెల్లగా ఉన్నాయండి. చక్కగా పని తొందరగా అయిపోతుందండి. ఆ లిక్విడేసి కొద్దిగా రుద్దేస్తానండి. రుద్దేసిన తర్వాత అది ఆ తర్వాత అందులో సబీనా కొంచెం వేసేస్తే ఆహా! ఇంకెంత తెల్లగా ఉంటాయి. ఎన్ని రోజులైనా ఏం కాదు. మరక ఉండదు. ఏమి ఉండదండి. ఆ మనీ ప్లాంట్‌తోనే తోమమంటారు కానీ అది కుదరదండి అలాగా. మరకలొచ్చేస్తాయి వెంటనే. తోమినంత సేపే ఉంటది. అలా కాదండి. దాని మీద కొంచెం సబీనా పెట్టండి. సూపర్ ఇంకా. ఎంత బాగున్నాయో అంత బావుంటాయండి. మనకి బాగా రుద్దాల్సిన పని కూడా లేదండి. ఒకటి 200 ఎంతో ఉందండి అది. తెలీదు ఇప్పుడెంతుందో. కానీ ఒకటైతే తెప్పించుకోండి. మీకు అవసరం పడతది. ఎప్పుడు కూడా త్వరగా పూజ అయిపోవాలి అనుకునే వాళ్ళకైతే చక్కగా పనిచేస్తదండి తెచ్చుకొని. నేను చెప్తున్నానండి. వాడుతున్నాను కాబట్టే చెప్తున్నాను. వాడకపోతే నేను చెప్పనండి. కాపోతే నేను గట్టిగా రుద్దుతానండి. నేను వస్తువులన్నిటిని కూడాను పైపైన రుద్దితే అవి మరకలుండిపోతాయండి. త్వరగా నల్లగా అయిపోతాయి. నేను మాత్రం రుద్దుతానండి. మీరేమనుకోవద్దు ఇలా అంటుందని. రుద్దాలండి. చక్కగా రుద్దితేనే తెల్లగా వస్తాయండి. జిడ్డుకు ఎక్కడా ఉంచకూడదండి మనం పూజ సామాన్లకు. ఇలా సగం సామాన్లు తోమేసి చక్కగా వీటికి మంచిగా తూడ్చేస్తానండి. ఆ తర్వాతే విగ్రహాల జోలికెళ్తానండి. ఆ తర్వాత మొత్తం విగ్రహాలన్నీ ఒక చోట మళ్ళీ తర్వాత చేస్తానండి. ఇవన్నీ నేను బేషన్‌లో వేసుకుంటానండి. తూడ్చేసి చక్కగా తాంబూలంలో వేసుకొని పక్కకు పెట్టుకుంటానండి. ఇదంతా చూడండి ఎంత పనండి ఇదంతా. ఇంత క్లియర్‌గా, ఇంత మంచిగా చేసుకోవాలంటే మనసుండాలండి మనకి. దేవుడి పైన మనసుండాలండి. నిజంగా కూడా.
అంటే మనసుండాలండి. ఎప్పుడు కూడాను ఇలా చక్కగా క్లీన్ చేసుకున్నానండి. 2 గంటలు పట్టిందండి. చేతులైతే ఎంత నానిపోయాయో చూడండి. గ్లౌజులు వేసుకోనండి. నాకెక్కడికక్కడే తెగిపోతాయండి. అవి కట్ అయిపోతూ ఉంటాయి. ఎందుకో తెలీదు. ఎందుకంటే అవి దీపాలు ఏదన్నా తోమినప్పుడు కుందులు పెద్ద పెద్దయి త్వరగా చిరిగిపోతాయండి అవి. చక్కగా అయితే ఇలా క్లీన్ చేసుకున్నా అండి అన్నిటిని. మీకు విగ్రహాలు క్లీన్ చేసేటప్పుడు చూపించలేదండి వీడియో. ఎందుకంటే ముందు చూపించానండి. చాలా వాటికి నా దగ్గర వీడియోస్ ఉన్నాయండి. ఆ వీడియోస్ ఉన్నాయని చెప్పి మళ్ళీ మళ్ళీ చూపించడం ఎందుకని త్వరగా పనైపోవాలని పని చూశానండి. అందుకే మీకు అక్కడక్కడ చూపెడతానని చెప్పానండి. పూర్తిగా చూపించలేనని చెప్పాను మీకు. ఇగో ఇలా చక్కగా అన్నిటిని క్లీన్ చేసుకుంటే ఎంత అందంగా ఉన్నారో చూడండి. తళతళలాడుతున్నాయండి. కడుపు నిండిపోతుంది. ఇయాళ అన్నం లేకపోయినా ఏం కాదండి. నాకైతే మాత్రం ఇలా క్లియర్‌గా నేను ఉన్న వస్తువులన్నీ చూసుకుంటే ఇంకా ఉన్నాయండి క్లీన్ చేసేటియి. ఇంకా అవి పక్కకు పెట్టానండి. పసుపు నీళ్ళు చల్లి పక్కకు పెట్టాను. ఇంకా ఉన్నాయి. ఇంకా అవి తర్వాత రేపు తోముతానండి. నా వల్ల కాదింకా. అవి వాడనివ్వనండి. వాడినయి కాదు వాడనివి. తర్వాత ఎప్పుడన్నా నాకు వాడుకోవడానికి పనికొచ్చేయి. ఎందుకంటే డబ్బాలో పెట్టానండి అవన్నీ. అవన్నీ కూడా రుద్దుకుంటే బావుంటదని చెప్పి వాటి మీద పసుపు నీళ్ళు చల్లానండి. స్టవ్ మాత్రం ఎనక పెట్టానండి. ఎనక గుమ్మం వెనక పెట్టానండి. ఇది మా వోడు అన్నం, కూర వండేస్తున్నాడండి. "మమ్మీ నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా! ఇవన్నీ తోమి చేతులు మండుతున్నాయి కదా! నేను అన్నం, కూర వండేస్తానులే" అనని చెప్పి వాడే అన్నం, కూర వండేస్తున్నాడండి నిజంగా. నా కొడుకు అప్పుడప్పుడు పనికొస్తాడండి. నాకైతే మాత్రం చేత కాట్లేదు అన్నప్పుడు పూజ కూడా చేసేస్తాడు. పనులు కూడా చేసేస్తాడండి. మా అబ్బాయి మాత్రం కొంచెం కోపిష్టండి మా వోడు. కొంచెం ఏదన్నా చెప్తే వాడికి త్వరగా కోపమొస్తది కానీ, ఎంత కోపిష్టో అంత మంచోడండి. ఏదన్నా కూడా మనం మనసుతో చెప్పాలండి వాడికి. చెప్తే చేసేస్తాడండి. పనులు మాత్రం చాలా బాగా చక్కగా చేస్తాడండి. ఎందుకంటే అర్థం చేసుకుంటాడు. అమ్మ ఒక్కతే కదా చేస్తుంది, ఇబ్బంది పడుతుంది అనని చెప్పి చక్కగా పని చేసుకుంటున్నాడండి. వాడి పని వాడే చేసుకుంటున్నాడండి. నేను అన్నం, గంజి వార్చేస్తానండి. అలాగా నాకు అక్కడ పూజ సామాన్లు ఏమీ లేవండి. నేను కౌంటర్ టాప్ యువతలున్నాను. వాడు కొంచెం గంజి అన్నం వారుస్తున్నాడండి అక్కడ. చూడండి గంజి వంపేసితేనే వాడికి పుల్లలు పుల్లలు ఉండాలండి అన్నము. రైస్ కుక్కర్‌లో వండితే సరిగ్గా తినడండి వాడు. అన్నం వంపేసి చక్కగా వండితే పుల్లలు పుల్లల్లాగా ఉండాలండి అన్నం వాడికి గాని, వాళ్ళ నాన్నకి గాని. మేము ఇంట్లో అందరం అలాగే తింటామండి. కొద్దిగా మెత్తగైనా రైస్ తినమండి మేము. అందుకనే అలా వండుకుంటాము. బెండకాయ పులుసు పెట్టాడండి చక్కగా. ఇంకా అయిపోయిందండి. ఇలా అయితే స్వామివార్లకు నేను బొట్లు పెట్టుకుంటున్నానండి. "అమ్మ నువ్వు ఇక్కడే పెట్టుకో బొట్లు. మళ్ళీ నేను రానులే నీకు అడ్డం ఇక్కడ కౌంటర్ టాప్ దగ్గర అంతా ఆక్రమించావు గదా నువ్వు" అనని చెప్పి వాడు అక్కడే వంట చేస్తున్నాడండి. ఇంకా ఈ పనంతా అయ్యేసరికి నేను తులసమ్మని వెలిగించి ఇంకా లోపలికొచ్చి పని ముట్టుకున్నా అండి. 9 అయిందండి. కరెక్ట్‌గా 9 అయిందండి. ఈ పనులన్నీ చేసేసరికి 9 అయింది. ఇంకా నేను దీపం పెట్టేసరికైతే ఖచ్చితంగా 11 అవుతది కావచ్చండి. ఈరోజైతే 10, 10:30 అవ్వొచ్చండి. ఖచ్చితంగా అవ్వచ్చు. ఎందుకంటే బొట్లు పెట్టుకుంటే సగం పని అయిపోయినట్టేనండి. మందిరం కూడా నేను ఆ మధ్యలోనే క్లీన్ చేశానండి. అమావాస్యకి. అప్పుడే క్లీన్ చేశాను. అంతా క్లీన్‌గానే ఉందండి. కొద్దిగా దులిపేసి ఇంకా తడి బట్ట పెట్టేసి అంతా చక్కగా తుడుచుకొని ఇంకా విగ్రహాలు పెట్టేసేయడమండి. ఇంక అంతే. అందుకే ఇక్కడే బొట్లు పెట్టుకుంటున్నానండి. అన్నిటికి కూడాను ఇక్కడే బొట్లు పెట్టుకొని చక్కగా తీసుకెళ్ళిపోతానండి. ఇలా గజలక్ష్మి దీపానికి కూడా చక్కగా బొట్లు పెట్టుకోవాలండి. ఇదైతే నాకిష్టమైన దీపం అండి. ఇది ఎప్పుడు కూడా నేను కోల్‌గేట్ పౌడర్ తోటే వాడుతున్నా అండి. కోల్‌గేట్ పౌడర్ పెడితేనే ఈ షైనింగ్ ఉంటుందండి. 4, 5 ఏండ్లకి అయింది కానీ చక్కటి షైనింగ్ ఉంటదండి దీని మీద.
ఆ షైనింగ్ నేను పోగొట్టకుండా చూసుకుంటున్నానండి. ఈ దీపాన్ని నేను జైలుకాస్‌లో తీసుకున్నా అండి. వెండి మాత్రం చాలా మంచిదండి చెప్తున్నాను నేను. ఎన్ని రోజులుగా వాడుతున్నా కూడా నేను సబీనా పెట్టుంటేనండి దీనికి కొంచెం గరుకులు కదండీ! గరుకు పోతదండి. షైనింగ్ పోతది. తెల్లగైతే ఉంటాయి గానీ షైనింగ్ పోతుందండి. అలా పోకుండా విగ్రహాలని నిజంగా నేను కాపాడుకుంటూ వస్తున్నానండి. ఈ దీపాన్నయితే ఇంకా బాగా కాపాడతానండి. అదంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే మనం ఏదన్నా జిద్దు చేసి కొనుక్కున్నయి, ఏదన్నా దాచిపెట్టి కొనుక్కున్నయి చాలా ప్రేమండి మనకవంటే. ఇవన్నీ వెండి వస్తువులు, ఇవన్నీ ఎన్ని వస్తువులు ఇంకా ఉన్నాయండి. అవన్నీ నేను తీస్తే ఇంకా నాకు రోజంతా పడతదండి మొత్తం క్లీన్ చేయటానికి. అందుకనే నేను అవన్నీ ఏమీ తీయలేదండి. ఇంకా ఉన్న వాటి వరకే నేను పూజ చేసుకునే వాటికి రెగ్యులర్‌గా అవి మాత్రం అన్నీ దాచుంచానండి. అవన్నీ తీస్తేనే ఒక కౌంటర్ టాప్ అంతా నిండిపోయిందండి. ఫుల్లుగా నిండిపోయింది. వీటితోటే నిండిపోయింది. ఇంకా అవొస్తే మాత్రం ఇంక అక్కడ జాగా లేదండి. సరిపోదు ఇంక హాల్‌లో కూర్చోవాలి నేను. హాల్‌లో ఇంక పెట్టుకొని అన్నీ హాల్‌లో కూర్చోవాలి. ఇంక హాల్‌లో ఎలా తోమగలమండి వాటర్ ఇక్కడుంటే అనని చెప్పి ఇంకిక్కడే మేము నవరాత్రుల్లో కాస్త మేము ఏమి నీసు గట్రా ఏమీ మేము తినలేదండి. నాన్ వెజ్ అయితే ఏమీ చేసుకోవట్లేదు. దాదాపు మేము నాన్ వెజ్ తినక 15 రోజులవుతుందండి. గణపతి రాకముందు నుంచే మేము బంద్ పెడతామండి మేము. అందుకనే నేనిక్కడ చేసుకుంటున్నాను. అన్ని పనులు నాన్ వెజ్ అలాంటివి వండకుండానే ఉన్నామండి. అందుకనే ఇక్కడ ఇంత బాగా చేసుకుంటున్నాను. ఉన్నా కూడానండి నేనంతా క్లీన్ చేస్తూనే ఉంటానండి. ప్రతీదీ కూడా ప్రతిరోజు నేను స్టవ్ క్లీన్ చేసుకుంటాను. తెలుసు కదండీ! సింక్ కూడా క్లీన్ చేస్తాను ప్రతిరోజు. నేను 2 గిన్నెలు తోమేసినా కూడా నేను సింక్ క్లీన్ చేసుకుంటానండి. అది నా అలవాటు. సింకు సబ్బు పెట్టి రుద్దుతూనే ఉంటానండి నేను చక్కగా లిక్విడ్ పెట్టేస్తాను, రుద్దేస్తాను. రుద్దితేనే మనకది మంచిగా ఉంటదండి. కానీ ప్రతి ఒక్కరూ చేసుకుంటారండి ఈ పని. నేనొక్కదాన్నే కాదండి. కాకపోతే ఇదంతా ఎందుకు చూపెడుతున్నారు అని అనుకోవద్దండి. ఎవరన్నా తెలియని పిల్లలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళున్నా, ఎవరన్నా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నానండి. ఆ చెంబు చూడండి కింద పడింది. ఖతం సొట్టు పడ్డదండి. అవి వెండి ఎంత బాగా బరువేమి ఉండవు గదండీ! కింద పడిపోతాయి. ఏది పడిపోయినా నా చేతిలోకెళ్ళే పడిపోవాలండి. మా ఇంట్లో వస్తువులన్నీ తెచ్చేది నేనే, ఇలా పగలగొట్టేది గూడా నేనేనండి. మా పిల్లలు గాని, మా ఆయన గాని హస్తం ఏమీ ఉండదండి వాళ్ళది. అందుకే వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. మంచిగా అయిందిలే ఎందుకనంటే మనం ముట్టుకొనుంటే ఎంతసేపు అరిచేదో మన మీద. అమ్మకు మంచి పనయిందిరా అని చెప్పి వాళ్ళ డ్యాడీ చెప్తూ ఉంటాడు. పిల్లలు నవ్వుతూ ఉంటారండి. చెంబు పడిపోయింది. ఇంకొక చెంబు గూడా అలాగేనండి. చేతిలోంచి పడిపోతాయండి అవి. జారిపోతాయి ఇంక అంతే మనం ఏం చేయలేము. ఇలాగైతే మాత్రం చక్కగా విష్ణు చక్ర దీపాలకి ఎంత చక్కగా బొట్లు పెడితే ఎంత కళనండి ఆ దీపాలకి నిజంగా. 500కి ఎప్పుడో తీసుకున్నానండి. 500కో, రూ. 450కో తీసుకున్నానండి నేను. అవి మాత్రం ఇక్కడ నేను లోకల్‌గానే తీసుకున్నానండి. ఇక్కడ లోకల్ బజార్‌లో ఇప్పుడు మాత్రం లెవ్వండి అవి. అడిగాను నేను ఇంకొకసారి ఒకరికి కావాలంటే మా ఇంటి పక్క వాళ్ళు అడిగితే అక్కడ లేదన్నాడండి ఇంకా. అప్పుడప్పుడు వస్తాయమ్మా అవి అని చెప్పాడు కానీ, ఇత్తడి మాత్రం భలే బావుంటదండి. కంచు ఇత్తడి లాంటిదండి అది. కంచు చాలా బావుంటదండి. తోమేస్తే తెల్లగా వస్తదండి మనకి. కంచు ఇంకా ఇత్తడి తక్కువ కదండీ! ఇత్తడి కంచు ఎక్కువ. కాబట్టి కంచు సామాన్లు ఏది తీసుకున్నా కూడా మన ఇత్తడి వాటిలో తోమేస్తే తెల్లగా ఉంటాయండి. అవి వాడండి కావాలంటే. ఇత్తడి వాడకుండా కంచు వాడండి. కంచుతో తయారు చేసిన గిన్నెలు కానీ ఏదున్నా కూడా మీరు దాన్ని వాడండి బావుంటదింకా. ఇగ అన్నిటికి ఇలా మొత్తం పసుపు, కుంకుమ యేసుకునేదండి అది. కుంకుమ భరణి అదంతా 4 నింపుతానండి. ఈ శంకు ఎవరో మొన్న కామెంట్‌లో రాసారండి. ప్రతి పూజ గదిలో మాత్రం శంకు మాత్రం పెట్టండి. ప్రతి పూజ గదిలో అందం కంపల్సరీ శంకు మాత్రం ఉండాలి. లక్ష్మీదేవికి లక్ష్మీదేవి మన శంకు అందరూ సముద్రంలో నుంచి వచ్చిన వాళ్ళేనండి. అన్నాతమ్ముళ్ళలాగా. ఇంకా అలాగే ఉంటారండి వాళ్ళు. ఎప్పుడూ శంకు మాత్రం లక్ష్మీదేవి పక్కనే ఉండాలండి. ఎప్పుడూ కూడా మంచిదంట. ఎవరో పెద్దవాళ్ళు చెప్పారండి. నాకేం తెలీదండి బాబు. నాకు తెలిసిందల్లా మూగగా పూజ చేసుకోవడం మాత్రమే. మంత్రాలు కూడా రావండి. ఏమి పెద్దగా చదువుకోలేదు కదా! మంత్రాలు కూడా రావండి. కానీ నాకొచ్చిన దాంట్లో మాత్రం నేను చేసుకుంటూ ఇలా శుభ్రం చేసుకొని, ఇది పొద్దుటి నుంచి నేను ఈ పని చేసుకుంటున్నాను కదండీ! ఇదంతా దేవుడి సేవలో ఉన్నట్టే కదండీ నేను. నాకు మంత్రాలు రాకపోయినా కూడా దేవుడి సేవలో ఉన్నట్టేనండి. నేను చెవులో మ్యూజిక్ పెట్టుకుంటానండి నేను. ఇయర్ బడ్స్ పెట్టుకొని చెవులో పెట్టుకుంటానండి. నేను చెవులో పెట్టుకొని వింటూ ఉంటానండి.
విష్ణు చక్రనామాలు, ఇంకేదన్నా దేవుడికి సంబంధించిన సాంగ్స్ అన్నీ నేను వెంకటేశ్వర స్వామికి సంబంధించినయి. అన్నమయ్య ఎక్కువ వింటానండి నేను. అన్నమయ్య పాటలంటే నాకు చాలా ఇష్టమండి. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలంటే నాకెంతో సంతోషం. నిజంగా అవి పెట్టుకుంటానండి చెవులో ఎక్కువ. నాకవంటే చాలా ఇష్టమండి. ఆ పాటలు వింటూ నేను ఈ పనులన్నీ చేసుకుంటానండి. నాకు బోర్ కొట్టదండి. ఆ పాటలు వింటూ ఈ పని చేసుకుంటూ ఉంటే, ఈ దేవుడు మ్యూజిక్ వస్తూ ఉంటే నాకైతే అస్సలు గూడా అసలేమీ అనిపిచ్చదండి. కాస్త మనకి చెయ్యి కట్టయినా గూడా ఇక్కడ కట్టయిందా అని కూడా అనిపిచ్చదండి నాకు. ఎందుకంటే దేవుళ్ళంటే నాకిష్టమండి. అందుకనే ఈ సాయిబాబాని తీసేయమని అందరూ అడుగుతున్నారండి. అలా అనకండి. మనం తెచ్చుకుంటేనే వచ్చాడు ఆ దేవుడు కానీ, ఈరోజు ఎవరో ఏదో అన్నారు కదా అని చెప్పి దేవుడిని తీసేస్తామా అండి ఇంట్లో నుంచి? తీయలేనండి నేను. నా ఇంటి చుట్టూ కానీ, నా ఫ్రెండ్ సర్కిల్ కానీ అందరూ బాబాని బాగా కొలుస్తారండి. వాళ్ళెంత బాధపడతారండి నేనిలా తీసేస్తే. ప్రతి ఒక్క దేవుడు మన దేవుడనే అనుకోవాలండి. మందిరంలో వచ్చిన ప్రతి దేవుడు కూడా నాకు సమానమేనండి. నా వెంకటేశ్వర స్వామి తర్వాత అందరూ సమానమేనండి. నా వెంకటేశ్వర స్వామి మాత్రం మా కులదైవం కాబట్టి మా ప్రాణమండి అది. అందుకనే ఆ స్వామి వారి తర్వాత ఆ స్వామిలో కూడా అందరి రూపాల్ని చూస్తానండి నేను. అందరి రూపాల్లో చూస్తాను. బాబా రూపం కూడా చూస్తానండి ఆ స్వామిలో. అన్నీ చూసుకుంటాను. వీళ్ళందరూ లేకపోయినా ఆ ఒక్క స్వామి ఉన్నా వీళ్ళందరినీ ఆ రూపంలో నేను చూసుకోగలనండి. కానీ అన్నీ తీసేయాలా అండి మనము? ఇప్పుడు బాబాని తీసేయమంటున్నారు. రేపొద్దున ఎవరన్నా పెట్టుకొని పూజలు చేస్తారు. మళ్ళీ పెట్టుకుంటామా అండి? అలా కాదు. ఒక్కసారి విగ్రహం మన ఇంట్లోకొచ్చిన తర్వాత అన్ని విగ్రహాలతో పాటు తనకు కూడా పూజ చేయాల్సిందే. బాబా అంటే ఒక పెద్ద మనిషిలాగండి ఇంట్లో. తప్పదండి మనకి పెట్టుకోవాలి. ఇంకెవరో ఏదో ఇంకా వాళ్ళకి అంటున్నారు. అంటున్నారని చెప్పి మనం గూడా అలా చేయకూడదండి. నేను మాత్రం అలా చేయలేనండి. "తీసేయి నువ్వు విగ్రహాన్ని" అంటున్నారండి. అలా తీసేయలేనండి. ఏమీ అనుకోవద్దు కూడా మీరు కూడా. నాకు చెప్పేటప్పుడు మీరేమనుకోవద్దు సరోజిని అనే చెప్తారండి. లేదా అక్క అని చెప్తారు. "ఏమనుకోవద్దక్క" అని చెప్తారు. మీరు మంచికే చెప్తున్నారండి. చెడ్డది కాదు. కానీ నేను తీసేయలేనండి. ప్లీజ్ ఏమి అనుకోవద్దు. దయచేసి బాబాని తీసేయండి అని మాత్రం అడగొద్దండి నన్ను. హ్మ్. మా ఏరియాలో కానీ ఇక్కడ మంచిగా పూజిస్తారండి. బాబాని నమ్ముతారండి వాళ్ళు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయండి. వద్దు అలాంటి పనులు నేను చేయలేనండి. వాళ్ళ గురించే కాకుండా కూడా నా గురించి కూడా ఆలోచించండి. ఒక్క విగ్రహం పక్కకు పెట్టుకుంటే అందరితో పాటు పూజలు అందుకుంటాడండి. నేను కోరిన కోరిక ఇచ్చినా ఇవ్వకపోయినా నాకే పర్వాలేదు. కాకపోతే మన మందిరంలో బాబా ఉంటాడండి. ఏమీ అనుకోకూడదు. అందరితో పాటు ఆయనకి పూజలైతే అందుతాయండి. మీరేమీ అనుకోవద్దు. సారీ అండి. మీకిలా చెప్తున్నందుకు సారీ చెప్తున్నాను మీకు. చూడండి ఇలా అన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఇలా అన్నీ డబ్బాలో దాచుకోవాలండి. నేను ఇలాగైతే మొత్తం ఆ డబ్బాలో దాచుకున్నా అండి. ఇంకో డబ్బా కూడా ఉందండి. అందులో కూడా దాచుంచుతాను. ఇయన్నీ కవర్ క్లాత్ కప్పుతానండి. దాని మీద క్లాత్ కప్పేసి మూత పెట్టేస్తే అసలు గింత కూడా నల్లగవ్వండి. చూడండి చక్కగా బొట్లు పెట్టాను. ఎంత కళకళలాడుతున్నాయో చూడండి విగ్రహాలన్నీ కూడాను. ఇలా ఎంత బావున్నాయో చూడండి. ఇలా ఇవన్నీ తీసుకెళ్ళి పూజ గదికి తీసుకెళ్ళి చక్కగా పూజ చేసుకున్నానండి. ఇవన్నీ ఇక్కడి నుంచి మా బాబు హెల్ప్ చేశాడండి కొంచెం. అన్నీ తీసుకెళ్ళి చక్కగా బొట్లు పెట్టావు కదమ్మా! నేను వీడియో తీసుకుంటాను మంచిగానని చెప్పి తీసుకుంటున్నాడండి. చూడండి ఆ స్వామిని చూడండి ఎంత కళకళలాడుతున్నాడో. అబ్బా! ఇలా క్లీన్ చేసుకుంటే ఎంత బావుంటదండి. కానీ చాలా టైం పడతదండి. ఏమీ కాదు టైం పడతది కానీ సుఖం దొరుకుతదండి తర్వాత అంతా క్లీన్ చేసుకుంటే. అంతా చూడండి మొత్తం మొన్నే క్లీన్ చేశాను. ఏమీ లేదండి. ఇగ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఏం లేదు. పసుపు నీళ్లు చల్లానండి. అంతా పసుపు నీళ్లు చల్లేసి, ఇంక శుభ్రం చేసుకొని, ఈ క్లాతులన్నీ ఉతికేసిన క్లాతులండి అవి. మళ్ళీ వేరే క్లాత్ వేసుకుంటా అండి. అన్నీ కొత్తవే వేసుకుంటానేనండి. పాతయి మళ్ళీ వేసుకోవాలనుకుంటే ఉతుక్కొని ఐరన్ చేసేస్తానండి. ఐరన్ చేసి వేసుకుంటాను చక్కగా. మంచిగా ఎందుకంటే ముడతలు పడకుండా ఉంటాయని చక్కగా ఐరన్ చేసేస్తానండి. ఏస్తాను. బ్లౌజ్ పీసులు మాత్రం చక్కగా ఏసుకుంటానండి. కింద పేపర్ వేశానండి. ఎందుకంటే ఆయిలు
పోతదండి. ఎక్కడో ఒక్కాడ ఆయిలయితే పోతూనే ఉంటది. ఇంకేం చేస్తాను కొంచెం ఆయిల్ అవ్వంగానే మార్చేస్తానండి అవి 15 రోజులకో, 10 రోజులకో ఇంక మార్చేస్తాను. ఆయిల్ అవ్వదనుకోండి ఎక్కువ, అయితే పర్వాలేదు. నేను ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాను కదండీ! ప్రతిరోజు గూడాను నేను పూజ చేసుకుంటాను కాబట్టి క్లీన్ చేసుకుంటాను. అంత పెద్దగా ఏమీ అనిపించదండి. నాకొక 6 నెలలొచ్చేలాగుంటాయండి అవి. అలా చూసుకుంటాను. కానీ ఏం చేస్తామండి, ప్రతిసారి కూడా ఇంకా మనం 6 నెలలొస్తున్నాయి గదా! 6 నెలలు అదే పెట్టలేం కదా! ఇలా అమావాస్య, ఏదో ఒకటి గ్రహణం, ఏదో వస్తూనే ఉంటది. ప్రతిసారి మనకు నెలకు అమావాస్య అయితే కంపల్సరీ వస్తదండి. నెలకోసారయితే మార్చటమేనండి. పసుపు, కుంకాలు అన్నీ మార్చేస్తానండి. ఇప్పుడు కూడా అన్నీ మార్చేసాను గానీ, ముగ్గుల్లో వేసుకోవడానికి గాని పక్కన పెట్టేస్తానండి. పసుపు, కుంకాలు ఇక్కడి నుంచి తీస్తాను కదా! అవన్నీ నేను ముగ్గులు వేసేటప్పుడు అందులో వేసుకుంటానండి. ఇలా అయితే చక్కగా అన్ని దీపాలు పెట్టుకుంటున్నానండి. ఎన్ని దీపాలు ఇంకా ఉన్నయన్నీ పెట్టాలనిపించిందండి నిజంగా. నాకైతే ఇయాల అన్నీ తోమాను కదా! అన్నిటిని పెట్టుకొని స్వామివారిని కాంతుల్లో చూసుకోవాలన్నదే ఆశండి నాది. అందుకనే అన్నిటిని పెట్టుకుందామని ఆశ కలిగింది. మా అబ్బాయి అంటున్నాడు, "అమ్మ దీపాలెక్కువ పెట్టకమ్మా, తక్కువ పెట్టు. తక్కువ పని చేసుకో, త్వరగా చేసుకో అమ్మ, త్వరగా చేసుకో" అంటున్నాడు. "ఏ అలంకారం ఎక్కువ చేయకమ్మా, త్వరగా చేసుకో, నువ్వు అన్నం తిను" అని అంటున్నాడండి. ఎందుకంటే టిఫిన్ తినలేదండి నేను. 11 అయింది కదా! ఇంకా అంత అయ్యేసరికి 11 అయిందండి. మొత్తం పూర్తయ్యేసరికయితే మాత్రం 11 అయిందండి. నిజంగా బ్రహ్మముహూర్తంలో చేసుకునేదాన్ని నేను పూజని. కాదంటే 6, 7 వరకన్నా చేస్తానండి. ఈరోజు 10, 11 అయిందండి. ఎందుకంటే అంతా క్లీన్ చేశాను కదండీ! ఆ క్లీనింగ్‌కే పోయిందండి అంతా టైమంతా నాకు. కానీ ఏమీ బాధ లేదండి. ఇలా చూసుకుంటే పూజ గదంతా కళకళలాడుతుందండి. నా స్వామివారైతే ఎంత అందంగా ఉన్నారో నిజంగా దిష్టి తలుగుతదేమో అనిపిస్తదండి నాకైతే. ఎర్ర నీళ్లు తీయాలనిపిస్తదండి. అంత బాగా ఉంటాడండి పూలు పెట్టుకున్నప్పుడు. ఎంత అందమోనండి స్వామివారిదైతే. నిజంగా చెప్తున్నా అండి. స్వామివారంటే నాకు చాలా చాలా చెప్పొద్దండి ఇంక నేను అంతకంటే చాలా చాలా అని చెప్పేసాను. అంతకంటే ఎక్కువ ఏమీ వర్ణించలేను. వర్ణించడానికి నాకు మాటలే రావు. అంత అందంగా తయారు చేసుకున్న తర్వాత నా స్వామివారు ఎంత అందంగా కనపడుతున్నారో అనిపిస్తూ ఉంటదండి. కాస్త తులిసాకేసి, కొంచెం అంత పసుపు, కుంకుమ వేస్తానండి. కష్టం, సుఖం ఏది అన్నీ ఆయన పాదాల దగ్గరేనండి. నా నా బాధలు ఏదున్నా గూడా ఎలాంటి బాధైనా కూడా ప్రతిరోజు ఆయన కాళ్ళ దగ్గరే ఉంటదండి. ఆయన ఇచ్చేది ఏదైనా నా ఒళ్ళోకి రావాలండి అని కోరుకుంటున్నాను. అంతేనండి. ఇలా మా వోడు నైవేద్యాలు కూడా మా అబ్బాయండి. మా వోడంటే మా అబ్బాయి. మా బాబండి ఇవి రవ్వ కేసరి చేసిచ్చాడండి. చూడండి వాడు నేను ఇటు పని చేస్తుంటే అటు ఇంక పొయ్యి పెట్టుకొని నేను ఇవన్నీ తీసుకొచ్చేసాను కదా! ఇంక వాడు చక్కగా 2 పలహారాలు, నైవేద్యాలు ప్రిపేర్ చేశాడండి. మమ్మీ నేను నైవేద్యాలు ప్రిపేర్ చేశాను చక్కగా నువ్వు పెట్టుకో అని చెప్పి రవ్వ కేసరండి చక్కగా చేసి పట్టుకొచ్చాడండి. నాకైతే ఎంత సంతోషం అనిపించిందో వాడు వండుతుంటేనే నాకనిపించిందండి సగం పనయిపోయినట్టే కదా ఇవాళ అనుకున్నానండి. ఎందుకనంటే వాడుంటేనే నాకు హెల్ప్ దొరుకుతదండి వంటకి ఏదైనా కూడా. వాడు అన్నం కూర వండేసి ఇది కూడా చేసేసాడండి. మమ్మీ నువ్వు నైవేద్యం కూడా బాధపడకూడదు అని చెప్పి కొబ్బరికాయ కొట్టుకుంటానురా, ఇంత బెల్లం ముక్కను, పాలు పెట్టుకుంటాను, పళ్ళు పెట్టుకుంటా అంటే, లేదు లేదు మమ్మీ నైవేద్యం చేస్తాను నేను అని చెప్పి రవ్వ కేసరి చేసాడండి. ఒకటి యెల్లో కలరు, ఒకటి జిలేబీ కలర్ అంటండి. వాడు చూడు ఎలా ఏసాడండి. ఎంత బాగా చేసాడు. టేస్ట్‌గా కూడా ఉందండి. మిల్క్ మేడ్ ఏసి చేసాడండి దాన్ని. మిల్క్ మేడ్, నెయ్యి బాగా వాడతాడండి. నాలాగానే నెయ్యి కూడా బాగా వాడతాడు. రవ్వ కేసరి చేసి చక్కగా స్వామివారికి నైవేద్యం పెట్టాడండి. నిజంగా నా పిల్లలు, నా ఇల్లు, నా కుటుంబం చల్లగా ఉండాలండి. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. గ్రహణం తర్వాత ఇదంతా ఇలా క్లీన్ చేసుకొని ఇల్లునైతే ఇంత శుద్ధిపరుచుకున్నానండి నేను. ఇంత బాగా చూసుకుంటున్నానండి. ఆ భగవంతుడున్నాడండి. అన్నిటికి కూడా ఆ భగవంతుడున్నాడని నమ్మి చేసుకుంటున్నానండి నేను. నమ్ముతున్నానండి నేను. అంతే. ఇలా మనం అంతా చేసుకొని ధూపం పెడితేనండి చివర్లో స్వామివారికి ఎంతో ఇష్టమండి ధూపం అంటే. ఈ ధూపాన్ని ఇల్లంతా తిప్పాలండి. ఇల్లు మొత్తం కూడా తిప్పితే మంచిదండి. మూల మూలలు కొద్ది కొద్దిగా తిప్పాలండి. తిప్పి ఇంక బయట పెట్టేయాలండి. పొగుంటది కదా ఎక్కువ. ఇంకా అంతా మందిరం అంతా నల్లగా అయిపోద్దండి. ఇంకా గోడలన్నీ నల్లగా అవుతూ ఉంటాయి. ఇంట్లో పెట్టకూడదండి. బయట పెట్టేయాలి. ఇంకా కొద్దిగా వెలిగించి బయట పెట్టేయాలి. అలా కొద్దిగా ఆ పువ్వులన్నీ తెచ్చిన దాంట్లో తామర పువ్వు కూడా తెచ్చాడండి మా వారైతే ఆ రోజు. ఆ తామర పువ్వుతో పెట్టుకున్నాను పూజ ఇంకా. ఎంత సంబరమండి నాకైతే. అన్నీ దొరకడం వల్ల
నచ్చితే గనక లైక్ చేయడం, షేర్ చేయడం మానొద్దండి. తప్పకుండా ఈ వీడియోని ముందుకు పంపించండి. ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. ఎలాగైనా కూడా మీకు నచ్చితే మాత్రం ఈ లాస్ట్‌కి చెప్తున్నానండి. మీకు నచ్చితే మాత్రం నా వీడియోకి లైక్ ఇచ్చి ముందుకు పంపించండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి తులసి పూజ నేను చేసుకుంది ఉదయం చేసుకున్న తర్వాతండి ఇది. ఉదయం చేసుకుంది. ఇది వీడియోలో కలిపాడేమోనండి మా వోడు. పొద్దున చేసుకున్నాను నేను. అంతా చూడండి. అంతా ముగ్గులు వేసుకున్నాను. అయిపోయిందండి అంతా శుభ్రంగా. చక్కగా ముగ్గులు వేసుకున్నాను. ఇది సోమవారం రోజండి. సోమవారం రోజు వేసుకుంది. అంతా ఇలా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.